మూత్రం రావడం ఆగిపోతే ఎంత ప్రమాదకరమో తెలుసా? 3 నెలల పిల్లాడికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితికి కారణం ఆ కల్తీ పాలేనా? ఎస్, రాజమండ్రిలో కలకలం రేపుతున్న కల్తీ పాల వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కల్తీ పాలు తాగి 2 చనిపోయారా? బాధిత కుటుంబాలు TV9తో చెప్తున్న షాకింగ్ విషయాలు వింటే అందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతోంది. పాల వ్యాపారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కోరుకొండ పోలీసులు. పాలు విక్రయించిన ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించింది వైద్య బృందం. నర్సాపురంలోని పాల వ్యాపారి ఇంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ శాఖ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు. చౌడేశ్వరి నగర్ లో 35 మందికి పైగా బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. కలెక్టర్ కీర్తి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. మూత్ర విసర్జన జరగక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. బాధితులంతా ఒకే వ్యక్తి దగ్గర పాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. కల్తీ పాల వల్లే 2 చనిపోయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితులంతా వాంతులు, విరోచనాలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం 2కి వెంటిలేటర్పై చికిత్స జరుగుతుండగా ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే 3 ఏళ్ల బాలుడికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలు బయటుంటే వెంటనే విరిగిపోతాయని, అలా జరగకపోతే ఏదో లోపం ఉన్నట్టే అనుకోవాలంటున్నారు పాల వ్యాపారులు. ఈ విషయంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కనిపెడతా కంటే అండి పాలు మ్యాక్సిమం ఇరగాలి. 3 గంటలు మించి బయట ఉంటే పాలు ఇరుగుతాయి. ఒరిజినల్ పాలు ఎప్పుడైనా సరే 3 గంటలు మించి ఉండవు, ఇరుగుతాయి. ఇరగకపోతే దాంట్లో కొంచెం కోత ఏదో డిఫెక్ట్ జరిగినట్టు లెక్క. మనం వెంటనే ఇప్పుడు పాలు తీసుకున్న గంటన్నరలో కాసుకుని కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే అవి 12 గంటలు పనిచేస్తాయి. కొంతమంది వల్ల ఈ రకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి, కిడ్నీ సమస్యలు ఉంటాయండి. అసలు కడుపులోకి వెళ్ళేది అది కాబట్టి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు చేస్తారు. అయితే మాది 15 సంవత్సరాల నుంచి వెనకాల శ్రీనివాస నగర్లో ఉండేవాళ్ళు. ఇక్కడ 3 ఏళ్ళ నుంచి ఇదే లైవ్ వ్యాపారం చేస్తాం. అప్పుడైతే ప్రత్యేకంగా గేదెలు 20 దాకా ఉండి మాకు 4 రైతులు పోస్తారండి. వెంటనే చెకప్ చేస్తామండి. రైతులు గేదెల దగ్గర తీసుకుని వచ్చి, అంటే పారాల దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళే పట్టుకొచ్చిస్తారు. మనకి రైతులే పట్టుకొచ్చిస్తారు. ఇంటింటికి పాలు పోసే వారి దగ్గర క్వాలిటీ చెక్ చేసుకోవాలంటున్నారు కొందరు కస్టమర్లు. లేకపోతే అనర్థాలు జరిగే ప్రమాదం ఉందంటున్నారు. మనం బయట కొనేదానికి అన్ని పౌడర్లతోటి అన్నిటి న్యాచురల్గా తయారు చేసిన పాల కంటే అవి ఇదిగా ఉండటం వల్ల అందరూ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. పెరుగు కానీ, మేగడ వచ్చి వెన్న కానీ అన్ని ఇంట్లో కూడా సరిపడగా వస్తున్నాయి. ఇక్కడ పాలు తీసుకెళ్ళడం వల్ల ఆ అడ్వాంటేజ్ తోటి అందరం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. అవి బయట తయారు చేసుకుని పట్టుకొచ్చి ఇస్తున్నారు. అవి 2-3 సార్లు చూసి గ్రాడ్యువల్గా రోజుకి అవి పెరిగిపోవడంతో అందరూ మానేస్తున్నాం కూడా. మేము కూడా సంవత్సరం నుంచి మానేసి ఇక్కడే తీసుకుంటా ఉన్నాం. అలాగే